వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. మొహమాటం చాలామందికి మొహమాటం వల్లే లైఫ్లో చాలా కోల్పోతాం భయ్య. అంటే ఎలా ఉంటుందంటే ఆ టైంకి మనం ఎందుకు మనసులో అనుకున్నది చెప్పలేకపోయాం అనే ఒక అది మనం చచ్చే వరకు కూడా మనల్ని అలా వెంటాడుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ మొహమాటం వల్ల డబ్బుల విషయంలో మాత్రం చాలామందికి తలరాత్రులు మారిపోతాయి. నువ్వు ఎంత మొహమాట పడితే నువ్వు లైఫ్లో అంత కిందకి దిగజారిపోతావు. నువ్వు అనుకున్నది ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేయడం మొదలెడతావో నువ్వు లైఫ్లో ఒక రకమైన ఒక మంచి అనుభూతిలో ఉంటావు అన్న. ఎందుకంటే చూస్తున్నాం కదన్న, డబ్బు విషయంలో కానీ, లేదంటే ప్రేమించిన విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే, చదువు విషయంలో ఏ విషయమైనా సరే, నువ్వు మొహమాట పడడం మొదలైన క్షణం నుంచి, అంటే కొంతమందికి పుట్టినప్పటి నుంచి మొహమాట పడుతుంటారు. ఆ మొహమాట ఎలా వెళ్ళిపోద్దంటే ఒక అడ్జస్ట్ అవ్వడం అనేది అలవాటు అవుతుంటుంది. ఆ అడ్జస్ట్ అవ్వడం అనేది ఎలా ఎలా అలవాటయ్యి మనం అడ్జస్ట్ అవుతున్నాం కదా అని చెప్పి ప్రతివాడు మనల మీద ఎక్కి తొక్కాలని చూస్తుంటాడు. సో ఒక్కసారి మొహమాట పడకుండా నువ్వు మనసులో అనుకున్నది వన్స్ బయటికి చెప్తే మాత్రం నువ్వు ఎంత ఫ్రీగా ఇంకా ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తావు అంటే నువ్వు ఒక రకంగా ఇంకా నీకు మించిన వాడు ఎవడుండవు. ఇన్కేస్ డబ్బుల విషయంలో చాలామంది ఈ మొహమాటానికి వెళ్ళే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఒకటికి 10 సార్లు చెప్తున్నా, డబ్బు లేకపోతే సొంత ఇంట్లో వాళ్ళే, సొంత రక్త సంబంధం కాదు, ఫ్రెండ్స్ ఎవ్వడు కూడా నిన్ను పట్టించుకోడు. సో డబ్బుల విషయంలో కానీ మొహమాట పడితే మాత్రం సంకనాకిపోతాం అన్న. ఈ మొహమాటం వల్లే నాకు కూడా ఎంత మొహమాటం అంటే అనుకునేది ఎక్స్ప్రెస్ చేయలేను. ఆడేమనుకుంటాడో, ఈడేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అనే ఒక ఇదిలో ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే నేను ఆ మొహమాటాన్ని వదిలేసి నా ఒపీనియన్ నేను ఏదైతే బయటికి చెప్పడం మొదలెట్టానో అప్పటి నుంచి నా లైఫ్ కొద్దిగా టర్న్ అవుతూ వస్తుందన్న. సో మీకు కూడా చెప్పేది ఏంటంటే ఈ మొహమాటం అనే కాన్సెప్ట్ని తీసి పాడదొబ్బండి. అసలు మనం మొహమాటాలు ఇవన్నీ తీసి పడిచేస్తేనే మన లైఫ్ అనేది ముందుకెళ్తుంది. మరీ ముఖ్యంగా ఈ డబ్బు ఏదైతే ఉందో దీని దగ్గర కానీ మొహమాట పడ్డావా జీవితం ఎంజీ అయిపోద్ది, మామూలుగా కాదు. అంటే కొన్ని మాటలు కొద్దిగా ఎమోషనల్గా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే అన్న ఈ మొహమాటం అనే మత్తులో ఈ మొహమాటం ఎక్కడికి వెళ్ళి తినేటప్పుడు, కూర్చునేటప్పుడు, పడుకునేటప్పుడు, డబ్బులు సంపాదించేటప్పుడు, ఆఫీస్లో ఎక్కడ పడితే అక్కడ ఈ మొహమాట పడి చాలామంది జీవితాలు అబ్బా ఆ రోజు నేను అలా నా అనుకునేది చెప్పలేకపోయినా, ఆ రోజు నేను ఎక్స్ప్రెస్ చేసుంటే ఈ రోజు నా లైఫ్ వేరేగా ఉన్నాయి అనే ఫీలింగ్ మాత్రం మన లైఫ్లో పెట్టుకోవద్దు. మరీ ముఖ్యంగా ఈ డబ్బులు సంపాదించే కాన్సెప్ట్లో మాత్రం మొహమాటం పడితే నువ్వు ఎప్పటికీ సంపాదించలేవు అన్నా. ఈ డబ్బు అనేది ఉందే, నువ్వు ఎంత మొహమాట పడితే అది నీ నుంచి అంత దూరంగా పరిగెడుతుంది. నువ్వు ఆ మొహమాటాన్ని వదిలేస్తే అది ఆటోమేటిక్గా నీ జోబులోకి వచ్చి కూర్చుంటుంది. ఇది చెప్తున్నా కదా, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. మళ్ళీ చెప్తున్నాను. నేను చెప్పే ప్రతి ఒక్క మాట నా జీవితంలో జరిగింది, నా జీవితం నుంచే చెప్పేవి. ఇదేదో అంటే ఏదో చెప్పాలి కదా చూస్తున్నారు అలాంటిది ఏదీ లేదు. నేను చెప్పేది ప్రతిదీ కూడా నా లైఫ్ నుంచి తీసుకున్న ఎగ్జాంపులే. ఈ మొహమాటం అనేది ఎంత మనల్ని కాల్చేస్తుందంటే ఇది క్యాన్సర్ కంటే భయంకరమైనది. ఈ మొహమాటం అనేది నీ వన్స్ తీసి పక్కన పెడితే నీకు మించిన నీ లైఫ్లో ఎవడుండు. అంటే ఈ మధ్యకాలంలో మనం ప్రతిదీ చూస్తున్నాం. అంటే ఎలాంటి సీన్స్ చూస్తున్నాం అంటే అంటే అప్పు ఇవ్వడం కానీ, అప్పు తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా అంటే అప్పు తీసుకున్నవాడని చెప్పి ఆయన మనం తక్కువ చేసి మాట్లాడకూడదు అన్న. నేను క్లియర్గా చెప్తున్నా, అప్పు ఇచ్చినవాడు గొప్పవాడు కాదు, అప్పు తీసుకున్నవాడు చేతకనవాడు కాదు. కరెక్ట్గా తీరుస్తారు చూసావా, ఇంకా అవన్నీ వేరే సినారియో. సో అవన్నీ కూడా ఈ మొహమాటంతోనే స్టార్ట్ అవుతాయి. ఒకడేంటి ఒక మనసులో ప్రతిదానికి ఎస్ చెప్తూ ఉంటాడు, కానీ అది మనసులో ఒక రన్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇంకా జీవితంలో ఎప్పటికీ ఎదలేరు. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు, ఫ్రెండ్స్ అందరూ గోవా ట్రిప్ ప్లాన్ చేశారు. సో రే ఏంట్రా వస్తున్నావు అంటే వాడు అడిగినప్పుడే నువ్వు నిజంగా నువ్వు మొహమాట పడకుండా నా దగ్గర డబ్బులు లేవరా, ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది, ఓకే నేను రాలేను అని చెప్పడం వేరు. అంతేగాని మొహమాటానికి వెళ్ళి ఎస్ చెప్పిన తర్వాత నువ్వు ఆ ట్రిప్ కోసం డబ్బులు సంపాదించక పడే దూల ఉంటుంది చూసావు భయ్యా, మామూలుగా కూడా దూల తీరిపోద్ది. అదే మొహమాట పడంగా చెప్తే దానికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఉంటుంది. నువ్వు వన్స్ ఆ మొహమాట పడి నిజాన్ని చెప్పకుండా అబద్ధం చెప్తే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందులు పడతావు. ఈ డబ్బుల విషయంలో అయితే మాత్రం ఇంకా ఇబ్బందులు. సో ప్రతి విషయంలో కూడా మొహమాటం లేకుండా నువ్వు ఎప్పుడైతే లైఫ్ని లీడ్ చేస్తావో నీకంటూ ఒక గౌరవం ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే గౌరవం ఉందా ఇవ్వుందా అవన్నీ పక్కన పెడేస్తే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉన్న రోజు నువ్వు ఏం చేసినా నీ చుట్టూ మంచి జరుగుద్ది. వన్స్ చెప్తున్నా కదా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకుండా నువ్వేం చేసినా సరే అది నెగిటివ్గానే తగులుతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నా,
డబ్బు విషయంలో మాత్రం అస్సలు మొహమాట పడద్దు. డబ్బు విషయంలో కానీ మొహమాట పడితే నీతో పాటు నీ కుటుంబం, నీ పిల్లలు, నీ కెరియరు, నీ జీవితం, నీ చదువు అన్నీ కూడా సంకనాకిపోతాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మొహమాటం అనేది తీసి చూడండి. ఓకే, మీరు మొహమాటస్తులు లేదంటే నేను అంత తొందరగా మింగిల్ అవ్వలేను, జనాలతో లేను అనుకుని చెప్పలేను అనుకున్న వాళ్ళకి ఒక్కసారి ట్రై చేయండి. చిన్న చిన్న విషయాల నుంచి ట్రై చేయండి. చిన్న చిన్న విషయాల నుంచి మీకు నచ్చినది ఎక్స్‌ప్రెస్ చేయండి. ఓకే, మీ ఎక్స్‌ప్రెషన్ తప్పు అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, ఎదుటి వ్యక్తిని బట్టి నీకు తెలుస్తుంది. అన్ని సందర్భాల్లో మొహమాటం లేకుండా నిర్మొహమాటంగా ఉండడం వల్ల మనం అన్ని రోజులు సక్సెస్ అయిపోతామని నేను చెప్పట్లేదు. కానీ మొహమాటం ఉన్న రోజు అది నేను ఎందుకు చేయలేకపోయాను, ఆ రోజు అలా మాట్లాడాల్సిందే, ఆ రోజు నేను ఆ ఎక్స్‌ప్రెషన్ ఎందుకు ఇవ్వలేకపోయాను, నేను ఏమనుకున్నా అది చెప్పలేకపోయాను, ఈరోజు అనుభవిస్తున్నా అనే దరిద్రం మాత్రం మనకొద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, డబ్బు విషయంలో మాత్రం మొహమాట పడితే నీతో పాటు నీ కుటుంబం, నిన్ను నమ్ముకున్నోళ్ళు, నీ భార్య, నీ పిల్లలు అందరూ కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. డబ్బు విషయంలో మాత్రం మొహమాటాన్ని తీసి పక్కన పడేయండి.